హాయ్, వెల్కమ్ టు యుఐ టాపిక్స్. ఇవాళ టాపిక్ ఏమంటే ఎలా చెప్పేది ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది చాలా బాధాకరం. మహారాష్ట్రలో సంభాజీనగర్ అనేసి ఒక ప్రాంతాన ముగ్గురు చనిపోయారు. ఒక తల్లి, ఒక తండ్రి, కొడుకు, ముగ్గురు చనిపోయారు. ఎందువల్ల చనిపోయారంటే మొబైల్ వల్ల చనిపోయారు. పిల్లలకి మొబైల్ అంటే ఎంత పిచ్చి అయిపోయింది ప్రాణాలు కూడా లెక్క చేయని అంటుండ్రు. తను ఐఫోన్ ఏదో తీసుకున్నాడంట. తీసుకొని ఈఎంఐ కట్టే కావలేదనేసి తను ఒక హిల్ స్టేషన్కి పోయి ఆ ఈఎంఐ గొడవ వల్ల నేను చచ్చిపోతాను అనేసి వాళ్ళతో చెప్తూ 3 అవర్స్ గడిపాడంట. 3 అవర్స్ గడిపేసి అక్కడి నుంచి దూకాడు. వెనక నుంచి ఇలా దూకేస్తానని చెప్పి తర్వాత వాళ్ళ ఫాదర్ ఏం చేశారంటే చిన్నగా, ఎలాగైనా ఉంటుంది కదా, లేదు కుదరలే, అదేం ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటాను, అది ఇదని నచ్చ చెప్పుకుంటూ 3 అవర్స్ ఎంతెంతో కష్టపడి పట్టుకోపోయే లోపల వాడు దూకేశాడు. వెనక్కి కట్టే పడిపోయాడు. వాళ్ళ ఫాదర్ పట్టుకున్నాడు కదా చెయ్యి, వాళ్ళ ఫాదర్ కూడా అట్లే మిస్ అయి పడిపోయాడు. పడిన తక్షణమే ఇమ్మీడియట్గా వాళ్ళ మదరు ఆమె పైనుంచి పడి చనిపోయింది. ఒక కొడుకు చచ్చిపోయాడు, ఒక భర్త చచ్చిపోయాడు, ఇంకా నేను ఎందుకు ఈ భూమిపైన చచ్చిపోయింది. ఏదో బలమైన కారణం ఏమైనా ఉంటే అది కూడా తప్పే. బలమైన కారణమైనా కూడా సూసైడ్ చేసుకోవడం తప్పే. అవును, ఏదో బలమైన కారణం ఉంది, ఏదో అప్పులు చేశారు, ఏదో ప్రాబ్లం అయింది, ఇంకేదో అనుకుంటే పర్లేదు. ఫోన్ వల్ల ఆ ఫోన్ వచ్చేసి ఎప్పుడు మన కంట్రోల్లో ఉండాలి. ఫోన్ కంట్రోల్లో మనం బాగకూడదు. ఫోన్ మనం చూడాలంటే చూడాలో, వద్దనుకుంటే వద్దు. సరే, ఇప్పుడు మన దగ్గర ఏ ఫోన్ ఉందో ఆ ఫోన్ తీసుకోండి ప్రస్తుతానికి. నేను అందుకే ముందే చెప్తాను, మన దగ్గర ఏముందో దాంట్లో ఎలా బతకాలనేది నేర్చుకోవాలి. ఎప్పటికీ అందరూ అది నేర్చుకోవాలి. లేని దాని గురించి మనం ఏదో చేసేకపోయి ఇలానే అవుతుంటుంది. మన దగ్గర ఏముందో దాంట్లో హ్యాపీగా బతికేది నేర్చుకుంటే మనిషి బాగా బతుకుతాడు. మీకు ఆశలు చాలా ఉన్నాయి, కానీ ఉండే దాంట్లో ఎలా బతకాలనేది నేర్చుకోవాలి. అది కాకపోతే ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి. ఇప్పుడు చూడండి, ఎవరెవరు, ఒక తల్లి చనిపోయింది, ఒక భర్త చనిపోయిండు, ఒక తండ్రి, ఒక కొడుకు, ఎంతమంది ఒక్క ఫోన్ వల్ల. ఐఫోన్ ఈఎంఐ కట్టలేక దానివల్ల ఏదో ప్రాబ్లం వచ్చి ఫ్యామిలీలో 18 ఇయర్స్ 19 ఇయర్స్కి ఇలా చనిపోతే, తను బతుకుంటే చదువుకొని మంచి జాబ్కి పోయి ఇంకా అలాంటి 10-20 ఫోన్లు కొనుక్కోవచ్చు. అప్పటికి ఇంకా మంచి ఫోన్లు వస్తాయి. అది కాకుండా ఊరికి ఇలా చనిపోయి ఏం మెసేజ్ ఇస్తారు వీళ్ళు, అర్థం కావట్లేదు. ఇప్పుడు పిల్లోళ్ళకి ఏం చెప్పినా తప్పు. ఐఫోన్ వాడండి, మీ స్తోమత ఉండి, మీ దగ్గర డబ్బులు ఉండి పెట్టుకొని వాడండి, పర్లేదు. మనకే అంతంత జరిగేది దాంట్లో ఐఫోను నార్మల్ ఫోన్ యూజ్ చేస్తే ఏమవుదా? ఫోన్లు బావా? దాంట్లో వీడియోలు రావా? ఐఫోన్, నా దగ్గర ఐఫోన్ ఉంది, చాలా స్వామి ఇలా చేసి అందుకనే నేను చెప్తాను, ఫోన్కి అడిక్ట్ అవ్వద్దండి. ఉన్న దాంట్లో ఎలా బతకాలనేది నేర్చుకోండి. గట్టిగా చెప్తున్నాను, ఉన్న దాంట్లో ఎలా బతకాలని నేర్చుకోండి. లేదంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ జరుగుతూ ఉంటుంది. నాకైతే చాలా బాధగా అనిపించింది ఆ వీడియో చూసినప్పుడు. నాకు చాలా బాధ అనిపించింది. 18-19 ఇయర్స్ వాళ్ళు ఎంత కష్టపడి సాకుంటారో. ఏదో ఒక్క ఫోన్ వల్ల చనిపోయారంటే ఎలా చెప్పేదో తెలియదండి. ఓకే, ఇంకా మనం ఏం చేయలేము. పిల్లలు కనీసం ఇలాంటి వీడియోలు చూసుకున్నప్పుడు ఇలా చేయకూడదు అని తెలుసుకోవాలి. అంతే, ఇంకేం లేదు. ఈ వీడియో చేస్తుండేది కూడా అందుకనేసే. ఇలాంటి జరిగినప్పుడు ఓకే,
ఇది కరెక్ట్ కాదు కదరా, తర్వాత అయినా తీసుకోవచ్చు కదరా. ప్రాణం ఉంటే కదా, ఏ ప్రాణం ఉంటే ఏమైనా తీసుకోవచ్చు అండి, ఏమైనా చేయొచ్చు. అది కాకుండా ప్రాణాలు తీసుకుంటే ఏమొస్తుంది? బా సరేనండి, ఈ వీడియో ఇంతతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చుంటే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.